చాలామంది స్టూడెంట్స్ మ్యాథ్స్ పాస్ అవ్వడం చాలా కష్టం అనుకుంటారు, కానీ ఇట్స్ సింపుల్ థింగ్. పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఎవరైనా సరే ఒక ఆల్మోస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసాం. ఇంకొక 10-15 డేస్లో ఎగ్జామ్ 10-15 డేస్లో మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది ఫర్ సిబిఎస్ఈ. అండ్ అరౌండ్ 20 డేస్ ఆర్ 1 మంత్ నెక్స్ట్ మార్చ్లో ఎస్ఎస్సి వాళ్ళకి స్టార్ట్ అవబోతున్నాయి. సో సబ్జెక్ట్ ఏదైనా సరే ఫస్ట్ నేను మ్యాథ్స్లో ఎలా పాస్ అవ్వాలి, అసలు స్టూడెంట్ చేయాల్సిన థింగ్స్ ఏంటి, పేరెంట్స్ ఎలా వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి, కోఆపరేట్ చేయాలని చెప్పేసి చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్ బాగా ఈ మధ్య ప్రాబ్లం ఏంటంటే ఐదర్ స్టూడెంట్స్ 3 కేటగిరీస్ ఉంటారు. వాళ్ళు టాప్లో అని ఉంటారు, లేకపోతే సెకండ్ వచ్చేసి యావరేజ్గా ఉంటారు, అండ్ థర్డ్ థింగ్ దే ఆర్ లైక్ పాస్ అవుతామా లేదా అని పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్ కూడా ఆ భయం ఉంటుంది లోపల. సో జస్ట్ 6 or 7 చాప్టర్స్ తోటి అరౌండ్ మీకు సిబిఎస్ఈలో 14 చాప్టర్స్ ఉన్నాయి. జస్ట్ 6 or 7 చాప్టర్స్ తోటి మీరు ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ 6 or 7 చాప్టర్స్ మీరు ఫుల్గా తరోగా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అనేవి నేను ఇంకా ఫర్దర్గా చెప్తాను మీకు. సో జస్ట్ ఈ టైంలో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరు కాన్ఫిడెన్స్ కోల్పోవద్దు. మీ కాన్ఫిడెన్స్ అంటే పేరెంట్స్ ఉంటారు, వాడు చదువుతున్నాడు, వీడు చదవట్లేదు, వాడు ఆడుకుంటున్నాడు, అరుస్తున్నాడు మీదికి, ఇలాంటి థింగ్స్ కామన్. కానీ ఫస్ట్ థింగ్ మీరు వాళ్ళకి మోటివేట్ చేయాలి, పేరెంట్స్ ఎవరైనా కానీ. అండ్ స్టూడెంట్స్ మీరు కూడా ఫస్ట్ ర్యాంకర్కి వాడు అంత వస్తున్నాయి, నాకు ఇంత వస్తున్నాయి అని చెప్పేసి కంపారిజన్ తగ్గించుకోవాలి. ఈ టైంలో కంపారిజన్ కంటే ఎక్కువ మీ మీద మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నది చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెన్స్ అంటే ఒక చాప్టర్లో ఏదైనా క్వశ్చన్ వచ్చిందనుకోండి, అది పక్కగా చేసేసేయాలి. ఇంకా ఆ క్వశ్చన్ ఎలా అయినా సరే మిస్ చేయకూడదు. సో అలాంటి కాన్ఫిడెన్స్ మీ లోపల ఉండాలి. మీరు జస్ట్ ప్రిపేర్డ్ 5-6 చాప్టర్స్ అయినా సరే పాస్ అవ్వడానికి 30 మార్క్స్, జస్ట్ 30 మార్క్స్ వచ్చాయనుకోండి, 80లో అరౌండ్ 26K పాస్. బట్ ఫర్ టార్గెట్ 30 పెట్టుకున్నాం అనుకోండి, 30 మార్క్స్ వచ్చేలా ప్రిపేర్ అయిన అనుకోండి, మీరు పక్కా పాస్ అవుతారు. పాస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఆఫ్టర్ స్కోరింగ్, సో స్కోరింగ్ గురించి కూడా నేను ఇంకో వీడియో చేస్తాను, ఎలా స్కోర్ చేయాలి ఏంటి అని చెప్పేసి ఇంకో ఫర్దర్గా వీడియో చేస్తాను. బట్ ఫర్ నౌ నేను ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ ఎప్పుడైనా కానీ, సో నేను ఫస్ట్ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ చెప్తాను. సో ఫస్ట్ నేను ఒక లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ చెప్తాను. సో వాటిని ప్రిపేర్ అలాగా చూసుకోండి. అండ్ ఈ చాప్టర్స్ వచ్చేసి మీకు టఫ్ అనే ఉండవు, ఆర్ బాగా టఫ్ ఉండవు, బాగా ఈజీ ఉండవు. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ థింగ్. నేను ఎక్కువ స్కోరింగ్ కన్సిడర్ చేసి చెప్పాను. అండ్ మనం అసలు పేపర్ ఎలా ఉంటుందో అది కూడా డిస్కస్ చేద్దాం. మనకున్న టైంలో మనం పేపర్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా స్కోర్ చేయాలి. మన టార్గెట్ పాస్ అవ్వడం ఫస్ట్, దెన్ అది ఇంకా మార్క్స్ తెచ్చుకోవడం ఆ పాస్ పైన. ఇది ఓన్లీ లర్నర్ స్టూడెంట్స్కి పాస్ అవుతారా అవ్వరా అని వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరికి. బట్ స్టిల్ ఈ వీడియో ద్వారా నేను కన్వే చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ నేను పాస్ అవ్వలేను అనే స్టేట్ ఆఫ్ మైండ్ నుండి కాన్ఫిడెంట్గా నేను పాస్ అవుతాను, ఈ ఎగ్జామ్లో నేను మార్క్స్ స్కోర్ చేస్తాను, నేను కూడా ఒక ప్రూవ్ చేసుకుంటాను అన్న ఒపీనియన్ నేను తెప్పియాలనుకుంటున్నాను. సో అది నా మెయిన్ ఇంటెన్షన్. సో వాళ్ళ కోసమే స్పెషల్గా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి మ్యాథ్స్లో సిబిఎస్ఈ వరకు చూసుకుంటే అరౌండ్ 14 చాప్టర్స్ ఉన్నాయి, టిల్ స్టాటిస్టిక్స్, రియల్ నెంబర్ నుంచి స్టార్ట్ చేసి. బట్ ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ ఒక 6-7 చాప్టర్స్ పెట్టాను, అండ్ ట్రిగ్నోమెట్రీ కూడా పెట్టాను. సో ఈ చాప్టర్స్లో ఎలా కవర్ చేయాలి అనేది ఇంపార్టెంట్. సో ఫస్ట్ రియల్ నెంబర్స్ మాట్లాడుకుంటే, రియల్ నెంబర్స్లో మీకు ఓన్లీ మెయిన్గా వచ్చేది ఏంటంటే √2 అనేది ఇర్రేషనలా రేషనలా. ఓకే, ఇర్రేషనలా రేషనలా, ఒక నెంబర్ ఇస్తాడు, దాన్ని ఇర్రేషనలా రేషనలా అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. అది ఒక క్వశ్చన్ వస్తుంది, అది 3 మార్క్స్ రావచ్చు, మోస్ట్లీ 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఆర్ 2 మార్క్స్కి అయితే వస్తుంది. 2 మార్క్స్కి అయితే √2 అని చెప్పేసి, 3 మార్క్స్కి అయితే √2+3 ఆర్ √5 × √3 అలా వస్తాయి. మొత్తానికి ప్రూవ్ చేయాల్సింది రేషనలా ఇర్రేషనలా అనే ఒక క్వశ్చన్ ఉంటుంది. అది కనుక మీరు చేయగలిగితే మీ పాకెట్లో 3 మార్క్స్ 5 మార్క్స్ వచ్చేసినట్టే. ఓకే, సో రియల్ నెంబర్స్కి వచ్చేసరికి ఆ ఒక్క కాన్సెప్ట్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. రియల్ నెంబర్స్లో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్స్లో, ట్రయాంగిల్స్ అనేది కొంచెం ట్రికీ ఉంటుంది, అండ్ మీరు చేయడానికి కూడా భయపడుతుంటారు, ఐడియాస్ రావు, అంటే యాంగిల్స్ కానీ లెన్స్ కానీ ఆ రేషియోస్ కానీ ఫైండ్ అవుట్ చేయడానికి. కానీ ఇందులో 2 థీరమ్స్ ఉన్నాయి చాలా. అందులో 2 థీరమ్స్ మెయిన్గా థేల్స్ థీరం అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అదే మిడ్ పాయింట్ అని చెప్పేసి అంటాం. ఆ మిడ్ పాయింట్ థీరం అని చెప్పేసి ఆ థీరం కనుక మీరు చదువుకున్నారనుకోండి, పక్కా మీకు
దీని నుండి ఇది ఈజీగా మీకు 5 మార్క్స్ క్వశ్చన్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్లో వస్తుంది. ఓకే, ఈ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ ట్రయాంగిల్స్ సబ్జెక్ట్ నుంచి, ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి ఆ ఒక్క క్వశ్చన్ పక్కా నేర్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఈ చాప్టర్ కనుక మీరు నేర్చుకుంటే మీకు బిఫోర్ దీనికి వెళ్ళే ముందు మనం ఎగ్జామ్ ప్యాటర్న్ డిస్కస్ చేద్దాం. సో మీకు 20 క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్ వస్తాయి, 21 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ 5 2 మార్క్స్ వస్తాయి, 6 3 మార్క్స్ వస్తాయి, 4 5 మార్క్స్ వస్తాయి, అండ్ 3 4 మార్క్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి కేస్ స్టడీ. సో కేస్ స్టడీ అనేది, అండ్ ఇక్కడ నేను స్కోరింగ్ అని చెప్తున్నాను కాబట్టి చెప్తున్నాను, మీరు ఏ క్వశ్చన్ కూడా వదిలిపెట్టద్దు, నాట్ ఈవెన్ సింగిల్ క్వశ్చన్. సో ఈ 20 మార్క్స్లో మన టార్గెట్ 10 మార్క్స్ పెట్టుకుందాం. 10 మార్క్స్ ఎలా స్కోర్ చేయాలో చెప్తాం విత్ ఇన్ దీస్ చాప్టర్స్, అండ్ ఈ చాప్టర్లో లేని క్వశ్చన్స్ కూడా ఎలా మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చెప్తాను. సో ఫస్ట్ ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, 4 ఆప్షన్స్ ఉంటాయి. 4 ఆప్షన్స్లో మీరు ఇక్కడ మెన్షన్ చేసిన చాప్టర్స్లో అన్ని కాన్సెప్ట్స్ బ్రీఫ్గా చూసుకుంటే మీకు ఈజీగా 6 or 7 క్వశ్చన్స్ ఈజీగా వచ్చేస్తాయి. అక్కడ 6-7 మార్క్స్ వచ్చేస్తాయి. 6-7 మార్క్స్ వచ్చినాక నేను చెప్పిన 10 కన్నా 10లో మిగతా 13 క్వశ్చన్స్కి ఏదో ఒక ఆప్షనే పెట్టు. నీకు రాదు, ఏదో ఒక ఆప్షనే పెట్టు. ABCD అని 4 ఆప్షన్లు ఉంటాయి కదా, ఏదో కాయిన్ వేసి ఇట్లా టాస్ వేయడం కాకుండా ఏదో ఒక ఆప్షన్ పెట్టు. ప్రాబిలిటీ చెప్తాను చూడు, 13 క్వశ్చన్స్లో ఒకటన్నా ఏ అవుతుంది, 2 అన్నీ అవుతుంది, 3 అన్నీ అవుతుంది. నీ లక్ ఉంటే 4 ఏ అవుతాయి, ఆర్ బి పెట్టావు అనుకో 3 అన్న అవుతాయి. ఎందుకంటే 13 క్వశ్చన్స్లో నువ్వు ఏ పెట్టినప్పుడు ఇంకా ప్రాబిలిటీ ఎంత ఉంది, BCD ఏదన్నా కావచ్చు. అరే 13 క్వశ్చన్స్లో నువ్వు ఒక్కటే ఆప్షన్ పెట్టినావు అనుకో, అన్నీ నీకు రానివి ఎగ్జామ్ అయిపోతుంది, నీకు రావట్లేదు, ఎగ్జామ్ టైం అయిపోయింది, నువ్వు పేపర్ ఇవ్వాలి, ఆ టైంలో నీకు ఇంకా రావట్లేదు అంటే అన్నీ ఒకటే క్వశ్చన్స్ పెట్టు. బట్ 6 or 7 క్వశ్చన్స్ మాత్రం నువ్వు వీటి నుంచి కవర్ చేయొచ్చు. ఐఎమ్ షూర్ నువ్వు పాస్ అవుతావు. అలాగే స్కోర్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం అని నేను చెప్పని వీడియో, బట్ వాళ్ళకు కూడా ఇన్పుట్స్ యూజ్ అవుతాయి. ఓకే, సో బేసిక్గా 20 క్వశ్చన్స్లో ఈజీగా 10 తెచ్చుకోవడానికి నేను చెప్పిన ప్లాన్ ఏంటంటే, మీరు 6-7 క్వశ్చన్స్ ఈ లిస్ట్ ఆఫ్ చాప్టర్స్ నుంచి వస్తాయి, ఇవి ప్రిపేర్ అవ్వాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఇందులో నుంచి 6-7 పోగా ఇంకా 3-4 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఈజీగా మీరు తెలియకున్నా ఒకటే ఆప్షన్ పెట్టండి. ఇట్స్ అ గుడ్ ట్రిక్, అదే ఫాలో అవ్వండి. ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, అన్ని క్వశ్చన్స్కి అదే ఆప్షన్ పెట్టండి, పక్కా తగ్గుతాయి. 1 అన్న 2 అన్న 3 అన్న తగ్గుతాయి. ఓకే, సో ఇది 20 మార్క్స్కి. అండ్ 10 మార్క్స్కి వచ్చేసరికి మనకి 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడే మనకి 2 మార్క్స్ అంటే, ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసాం కదా చాప్టర్స్, దీంట్లో నుంచి ఎక్కడ 2 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందో చెప్తా. మన టార్గెట్ ఏంటంటే ఇందులో 10, ఓకే 10 మార్క్స్ రావాలి. ఇందులో 5 మార్క్స్ ఉన్నాయి, మనకి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని 5 క్వశ్చన్స్ ఉన్నాయి. 5 క్వశ్చన్స్లో జస్ట్ 2, మన టార్గెట్ ఏంటంటే 2 క్వశ్చన్స్. నేను చెప్తున్నాను ఈ టార్గెట్ అనేది పర్ఫెక్ట్గా రావాలి. అవతల ఎన్ని వచ్చినా మనం అది బోనస్ అనుకోవాలి. ఓకే, నేను 30 మార్క్స్ టార్గెట్ కోసం మాట్లాడుతున్నా. అండ్ వేరాస్ 6 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో 3 మార్క్స్కి, దీంట్లో జస్ట్ 2, 6 క్వశ్చన్స్ ఒకటి. ఓకే, జస్ట్ 2 క్వశ్చన్స్. ఇక్కడ మీకు ఎన్ని వచ్చాయంటే 10 మార్క్స్ వచ్చేసాయి, ఇక్కడ ఒక 4 మార్క్స్ వచ్చేసాయి. ఓకే, ఇక్కడ అరౌండ్ 6 మార్క్స్ వచ్చేసాయి, అంటే ఇక్కడికి మీకు 20 వచ్చేసాయి. ఓకే, ఇంకా మిగతా 2 బిట్స్లో మీకు 10 రావాలి, అంటే 10 మార్క్స్ పర్ఫెక్ట్గా వచ్చేసేయాలి. అట్లా రాయాలి. ఇక్కడ చూడు 4 క్వశ్చన్స్ ఉన్నాయి, 5 మార్క్స్. ఈ ఒక్క క్వశ్చన్ చేసినాం అనుకో 5 మార్క్స్ ఎటు పో, 5 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో ఇక్కడ అట్లీస్ట్ 1 క్వశ్చన్ మినిమం చేయాలి. అంటే మినిమం అంటే 2 క్వశ్చన్స్ నేర్చుకోవాలి, 2 చాప్టర్స్ నేర్చుకోవాలంటే 1 క్వశ్చన్ పర్ఫెక్ట్గా చేసేసాలి. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 4th కేస్ స్టడీ. ఇది కేస్ స్టడీ అంటే పెద్దగా ఏదో ఉండదు, నీకున్న 14 చాప్టర్స్లో ఏదో క్వశ్చన్ ఇస్తాడు. క్వశ్చన్ అంటే ఇప్పుడు చెప్తాను చూడు, ఒక ఇల్లు ఉంది, ఇల్లులో గోతి తవ్వుతున్నాడు, మట్టి తీసి ఒక దగ్గర పోసాడు, అది ఎంత హైట్ రైజ్ అయింది, ఆ గోతి ఎంత లోతుంది, ఇట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. ఒక చెట్టు ఇరిగిపోయింది, కింద పడ్డది, దాని నీడ్ ఎంత దూరం ఉంది, అది ఎంత దూరం పడ్డది, దాని యాంగిల్ ఎంత, ఇక్కడ చూస్తే ఎంత దూరం హైట్లో కనబడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్సే ఉంటాయి. నువ్వు క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకొని ఇది రాసావనుకో 3 క్వశ్చన్స్లో 4 మార్క్స్ ఒకటి అనుకున్నా కానీ నువ్వు ఒక 1 క్వశ్చన్ మినిమం అటెండ్ చేసావనుకో, నువ్వు ఇక్కడ క్యాల్కులేట్ చేసుకుంటే ఇక్కడ నీకు 4 మార్క్స్ రావాలి, ఇక్కడ 1 మార్క్ 1.5 క్వశ్చన్ చేసావనుకో. ఓకే, ఇక్కడ ఒక 7 మార్క్స్ అనుకో. ఓకే, 5 or 2 అలా వచ్చాయనుకో. ఇక్కడ నేను చెప్పాను 2 క్వశ్చన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ 6 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్, ఇక్కడ 10 మార్క్స్. నువ్వు క్యాల్కులేట్ చేసుకో. ఇక్కడ 10 వచ్చినాయి, ఇక్కడ 20 వచ్చినాయి, ఇక్కడ వరకు నీకు ఎంత వచ్చినాయి, అరౌండ్ 31 మార్క్స్ వచ్చినాయి. నీకు ఎటు పోవు, 31 మార్క్స్ చెప్తున్నా కదా, ఈజీగా వస్తాయి. నువ్వు ఈజీగా పాస్ అవుతావు, ఈజీగా స్కోర్ చేస్తావు.
ఇది చెప్తున్నానుగా ప్రాసెస్, నువ్వు అలానే ఫాలో అయిపో. ఫస్ట్ ఇది మన టైం టేబుల్, ఇది మన ప్యాటర్న్. ఫస్ట్ మన ఈ చాప్టర్స్ చూద్దాం. ఈ చాప్టర్స్లో రియల్ నెంబర్స్ గురించి చెప్పేసాను ఆల్రెడీ. రియల్ నెంబర్లో √2 ఇర్రేషనలా కాదా, √3 ఇర్రేషనలా కాదా, √2 + 5 రేషనల్, √2 5, √3 + 5 అలాంటివే. రేషనలా ఇర్రేషనల్ ఆ రెండే క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ గ్యారంటీ గుర్తుపెట్టుకో, ఆ క్వశ్చన్ వస్తుంది. ట్రయాంగిల్స్ ఉంది, ట్రయాంగిల్స్లో చెప్పాను కదా థీరమ్స్ ఉంటాయి. దాంట్లో మిడ్ పాయింట్ థీరం ఒకటి, తేల్స్ థీరం అది ఉంటుంది, అవి పక్కా వస్తాయి. ఓకే, ఆ థీరం మీద పక్కా అంటే పక్కా క్వశ్చన్ థీరం అని చెప్పని అడుగుతాడు. అలాంటి క్వశ్చన్ అది ప్రిపేర్ అయిపో. పక్కా అంటే మళ్ళీ వస్తుందా అని నన్ను అడుగుడు కాదు, వచ్చే ఛాన్స్ ఉంది. 90% పాస్ మార్క్ రావాలంటే వస్తుంది. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇది ప్రిపేర్ అవ్వకుంటే అట్లీస్ట్ ఇది ప్రిపేర్గా, ఎందుకంటే దీంట్లో నీకు ఆబ్జెక్టివ్ కవర్ అవుద్ది, 2 మార్క్స్ కవర్ అవుతాయి, 3 మార్క్స్ కవర్ అవుతాయి. సో ఈ క్వశ్చన్ ఎలా వస్తుంది చెప్తాను చూడు. ఈ క్వశ్చన్ ఎలా వస్తాయంటే దీంట్లో 2 ఈక్వేషన్స్ ఉంటాయి, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అది రేపు అది వీడియో కూడా చేస్తాను, ఎలా చేయాలి, ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, అందులో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటని. దీంట్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటంటే ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. అవన్నీ ఏం నేర్చుకోకు, జస్ట్ సబ్స్టిట్యూషన్ నేర్చుకో, ఇంకొకటి ఎలిమినేషన్ నేర్చుకో. ఎలిమినేషన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలిమినేషన్ మెథడ్ వల్ల ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినావు అనుకో, నీకు పక్కా ఇందులో మార్క్స్ వస్తాయి. ఈ 2 ఈక్వేషన్స్ ఎలిమినేషన్ ద్వారా చేయడం ఇంపార్టెంట్. ఎలిమినేషన్ మెథడ్ అని ఉంటుంది ఒకటి, అందులో అది నేర్చుకో. ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేయడం నీకు పక్కా 100% మార్క్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్లో లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ అంటే ఏంటి, దాంట్లో ఎలిమినేషన్ మెథడ్ ఇంపార్టెంట్. సో లీనియర్ ఈక్వేషన్ చేస్తాం మనం, ఎలిమినేషన్ మెథడ్ చేస్తాం. బట్ ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఫామ్ చేయడం అని తెలియాలి. అంటే ఏం లేదు, చిన్నప్పుడు ఉంటుంది చూడు, 5 కొబ్బరికాయలు తెచ్చాడు, 4 అరటిపళ్ళు తెచ్చాడు, రెండింటి కలిపి 20 రూపాయలు అయింది. ఇంకోటి 2 కొబ్బరికాయలు, 3-4 ఇంకో 7 ఫ్రూట్స్ ఇచ్చాడు, దానికి 50 రూపాయలు అయింది. ఈ 2 కలిపి కొబ్బరికాయల రేట్ ఎంత, పూల రేట్ ఎంత అంటారు చూడు. అట్లాంటి క్వశ్చన్సే వస్తాడు, జనరల్ లైఫ్ క్వశ్చన్స్. ఫ్యామిలీతో బయటకు వెళ్ళావు, లేకపోతే షాప్ కీపర్ దగ్గర, లేకపోతే ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాడు. ఇంకొక ఛాన్స్ ఏముందంటే ఇక్కడ ఒక బోట్ ఉంది. సో ఈ బోట్ స్ట్రీమ్ అనే ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్. బోట్ ఉంది, బోట్ షిప్లో వెళ్తుంది, బోట్ వాటర్లో వెళ్తుంది, రివర్ వాటర్ ఫ్లో అంతుంది, బోట్ స్పీడ్ ఉంటుంది, స్టిల్ బోట్ పైకి వెళ్తుంది, రివర్ వస్తున్న డైరెక్షన్ కాకుండా అపోజిట్ డైరెక్షన్లో వెళ్తుంది ఇంత స్పీడ్లో, అండ్ బోట్ రివర్ వన్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ అంటే ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది ఇందులో. నువ్వు ఈక్వేషన్ ఫామ్ చేసావు, నీకు ఎలిమినేషన్ మెథడ్ వచ్చు, కథం, ఇందులో మార్క్స్ వచ్చేసినట్టే. సో నో టెన్షన్ ఎట్ ఆల్. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో తిప్పి కొడితే 4-5 ఫార్ములాలు ఉంటాయి. 4-5 ఫార్ములాలు, 3-4 కండిషన్లు. నీకు ఇందులో ఒక 6-7 మార్క్స్ ఈజీ, 6-7 మార్క్స్ పక్కా గ్యారంటీ. ఓకే, 2 ఈక్వేషన్ ఇస్తాడు, ఈక్వేషన్లో నువ్వు సొల్యూషన్స్ కనుక్కోవాలి. అదొక టైప్ ఆఫ్ క్వశ్చన్ అడగచ్చు. లేదా రూట్స్ ఈక్వలా, లేకపోతే ఇన్ఫినిట్ ఉంటాయా, లేకపోతే రూట్స్ ఉంటాయా, లేదా ఇమాజినరీ రూట్స్ ఉంటాయా, లేదా ఆ క్వశ్చన్ ఆబ్జెక్టివ్లో అడిగే ఛాన్స్ ఉంది. అదే లాజిక్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇక్కడ నీకు సమ్ ఆఫ్ రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్, ఒక 5-6 మార్క్స్ ఎటు పో ఈ చాప్టర్ నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్. మనకు 4-5 ఫార్ములాసే ఉంటాయి. నువ్వు ఫస్ట్ ఆ ఫార్ములాస్ వేసి అందులో వాల్యూస్ సబ్మిట్ చేస్తే చాలా ఆన్సర్స్ వచ్చేస్తాయి. ఓకే, నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ. ఇంకా ఇది అయితే చాలా ఈజీ. నువ్వు చిన్నప్పటి నుంచి గ్రాఫ్ పేపర్ చేస్తావు, గ్రాఫ్ పేపర్లో పాయింట్స్ చేయడం అది చేస్తావు. నీకు ఇక్కడ రావాల్సింది ఏంటంటే ఇచ్చిన కోఆర్డినేట్స్ని సరిగ్గా మార్క్ చేయాలి. కోఆర్డినేట్స్ అంటే ఏంటి, ఒక పాయింట్ ఎక్స్ కోఆర్డినేట్ ఉంటుంది, వై ఉంటుంది, ఎక్స్ వాల్యూ, వై వాల్యూ, ఎక్స్ వాల్యూ ఎక్కడుంది, వై వాల్యూ ఎక్కడుందో చూసుకోవాలి, పెట్టాలి, పాయింట్ పెట్టాలి. అక్కడ నుంచి కోఆర్డినేట్ జామెట్రీ స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్స్ పెట్టాలి, పాయింట్స్ మధ్యలో ఎంత దూరం ఉంది చూసుకోవాలి. ఆర్ ఆ పాయింట్స్కి వచ్చిన ఇమేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు సపోజ్ 3 పాయింట్లు పెట్టామనుకో, అన్ని కలిపితే ఒక ట్రయాంగిల్ వస్తుంది. 4 పెట్టామనుకో, స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ వస్తుంది. ఇలా పాయింట్స్ పెట్టినప్పుడు వస్తుంది కదా, దాన్ని నువ్వు జస్ట్ ఏరియా కనుక్కోవడం కానీ, ఓకే, ఒక పాయింట్కి ఇంకో పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవడం కానీ, ఇది ఇంపార్టెంట్. ఈ చాప్టర్లో నీకు అడిగేటి ఏంటంటే గ్రాఫ్ పేపర్లో పాయింట్స్ మార్క్ చేయడం కానీ, మార్క్ చేశాక వాటి మధ్యలో డిస్టెన్స్ కానీ. సో ఈ డిస్టెన్స్ని రేషియోలో m:n రేషియోలో డివైడ్ చేస్తే ఒక ఫార్ములా ఉంటుంది, అదొక్కటి నేర్చుకో. ఆ ఫార్ములాలో ఇవన్నీ పెట్టినామనుకో అయిపోతుంది. ఆ పాయింట్స్ ఉంటాయి, m:n రేషియో ఆడుతుంది, అయిపోతుంది. అలానే నీకు ఇందులో ఈ చాప్టర్లో ఇంకోటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నీకు పాయింట్స్ మార్క్ చేయడం ప్రాపర్గా రావాలి. అంటే ఆ పాయింట్స్ ప్రాపర్గా మార్క్ చేసి x యాక్సిస్, y యాక్సిస్, -x, -y అన్నిట్లలో మార్క్ చేసి వచ్చిన వాటిని కరెక్ట్గా లైన్స్ గీస్తే నీకు ఒక ప్రాపర్ ఫిగర్ రావాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయి. అలా నీకు ఇందులో స్కోరింగ్ ఇది.
ఇది కూడా ఈజీగా 5-6 మార్క్స్. ఇప్పుడు ఈ చాప్టర్లో నువ్వు బేసిక్స్ నేర్చుకున్న ఈజీగా 5-6 మార్క్స్ నీ కామన్ సెన్స్ తోటి వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్. ఇందులో జస్ట్ 4 ఫార్ములాలు ఉంటాయి, 4 ఫార్ములాలు ఉంటాయి. అవి నేర్చేసుకో, నీకు అందులో ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటే ఒక సర్కిల్ ఉంటుంది. ఇప్పుడు మన పిజ్జా ముక్కు ఉంది కదా, సర్కిల్ ఉంటుంది కదా, ఒక పీస్ తీసేస్తావు అనుకో, దాన్ని ఏమంటారంటే సెక్టార్ అంటారు. లిటరల్లీ సెక్టారే అంటారు. మైనర్ సెక్టర్ అంటారు, మేజర్ సెక్టర్ అంటారు. మైనర్ అంటే చిన్న ముక్క, మేజర్ సెక్టర్ అంటే హాఫ్ కంటే పెద్దగా ఉందనుకో మేజర్ సెక్టర్. అంటే చిన్న ముక్క తీసేసినాక మిగిలింది మేజర్ సెక్టర్. వాటి ఏరియాస్, వాటి లెన్స్, ఆర్క్ లెన్స్, వాటి సర్కంఫరెన్స్లో ఆ పార్ట్ ఆఫ్ ముక్కకి ఎంత సర్కంఫరెన్స్ ఉంది, ఇవే ఈ క్వశ్చన్లే అడుగుతారు. అందులో యాంగిల్ ఎంత ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. చెప్పాను కదా, పిజ్జా ముక్క డే టు డే లైఫ్లో ఎలా ఉంటుందో అలా ఎగ్జాంపుల్సే ఇస్తాను నేను. అట్లా ఎగ్జాంపుల్స్ ఇచ్చే నీకు పాస్ చేపిస్తా. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ ఇందులో ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్, ఇది పాస్ చేయొచ్చు. ఇంకా ఏపీ అంటావా, ఆర్థమెటిక్, ఇట్స్ కొంచెం ఆలోచించాలి, బట్ ఇట్స్ లాజికల్ థింకింగ్ వచ్చేస్తుంది. బ్యాక్ బెంచర్స్ మీరు టెన్షన్ పడద్దు. బ్యాక్ బెంచర్స్కి చాలామంది ఏంటంటే వాళ్ళకు లాజికల్ థింకింగ్ ఉంటుంది కానీ వాళ్ళు చూపించుకోలేరు. ఇంకా ఇలాంటి చాప్టర్లో వాళ్ళు చూపించుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ ఒక పండ్ల తోట ఉంది. ఫస్ట్ రోలో ఒక పండు దొరికింది, సెకండ్ రో 4 చెట్లు ఉన్నాయి, సెకండ్ రోకి వెళ్తే 2 పండ్లు దొరికినాయి, తర్వాత 3 పండ్లు దొరికినాయి. అట్లా 100 లైన్లు పోయేవరకు నీ దగ్గర ఎన్ని పండ్లు ఉన్నాయని చెప్పేసి అడుగుతారు క్వశ్చన్. నువ్వు జస్ట్ 1-2 యాడ్ చేసుకుంటూ పోతావు కదా మాన్యువల్గా. అలా కాకుండా ఫార్ములాస్ పెట్టడమే. ఆర్థమెటిక్ ప్రొఫెషన్ అంటే కొంచెం ఇంక్రీజ్ అవ్వడం. ఆ కొంచెం అని అంటున్నా కదా, అది ఫ్రీక్వెంట్గా ఒకటే లెవెల్లో ఉంటుంది. అంటే ఇప్పుడు 1 to 10th క్లాస్ వరకు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అంటున్నావు. అంటే 1 to 2nd అన్నావు కదా, సో 1 లెవెల్ పెరిగింది. 2nd to 3rd 1 లెవెల్ పెరిగింది. 3rd to 4th 1 లెవెల్ పెరిగింది. అట్లా ఎంత లెవెల్ పెరుగుతుంది? ఎవ్రీ టైం 1 లెవెల్ పెరుగుతుంది. ఆ 1 అనేది ఏమవుతుంది అంటే డిఫరెన్స్ అవుతుంది. ఓకే, ఆ డిఫరెన్స్ ఉంది కదా. సో ఫస్ట్ టర్మ్ ఏంటి? ఏ అంటాం. సో అది మీకు తర్వాత చెప్తా, అది మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ చాప్టర్ గురించి మాట్లాడినప్పుడు నెక్స్ట్ వీడియోస్లో. బట్ ఏపీ అనేది జస్ట్ ఒక సమ్మేషన్ ఫామ్లా ఉంటుంది, అరే nth టర్మ్ ఫామ్లా ఉంటుంది, అండ్ కామన్ డిఫరెన్స్ అందులో నుంచి వస్తాయి. ఒక 3-4 ఫార్ములాస్ ఉంటాయి. ఈ చాప్టర్ కథ అయిపోతుంది. ఇంకా సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ చాప్టర్ ఉంది చూడు. ఈ చాప్టర్లో నీకు క్యూబాయిడ్, స్పియర్, సిలిండర్, కోన్, సో ఇలా ఒక 5 ఉన్నాయి. మొత్తం నేను ఎగ్జాక్ట్గా కౌంట్ చేయలేదు. ఈ మొత్తం ఇంపార్టెంట్వి 4-5 ఉన్నాయి. ఈ 5 సర్ఫేసెస్కి, ఈ 5 సాలిడ్స్కి ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, ఓకే, వాల్యూమ్, ఈ 3 ఫార్ములాలు, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా, వాల్యూమ్, 3 ఫార్ములాలు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాలిడ్కి నేర్చుకున్నావు అనుకో. జస్ట్ ఎలా ఉంటాయంటే క్వశ్చన్స్ అంటే, ఇప్పుడు మీ ఇల్లు ఉంది, ఇల్లులో ఒక రూమ్ ఉంది, రూమ్కి పెయింట్ వేయాలి, సైడ్స్కి ఒక పెయింట్ వేయాలి, పైన కింద ఒక పెయింట్ వేయాలని అన్నాడు అనుకో. నువ్వు చెప్పాలి సైడ్కి కావాలంటే ఏం చేయాలి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. పైన కింద కావాలంటే టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి. సో ఏరియాస్ అనుకోవడం బేసిక్గా నువ్వు ఏంటంటే ఇమాజినేషన్ బాగుండాలి. ఇమాజినేషన్ చేసుకోవాలి, ఆ ఇమేజ్ గుర్తు తెచ్చుకోవాలి, ఆ సినారియో గుర్తు తెచ్చుకోవాలి, వాడు ఏమంటున్నాడో చూసుకోవాలి. ఆ పెయింట్ వేస్తున్నామని చెప్పాం కదా, ఇప్పుడు ఆ పెయింట్ వేయడానికి ఏం కావాలి? ఏరియా కావాలి. ఏరియా అయినాక పెయింట్ కాస్ట్ ఎంత అంటాడు, ఆ ఏరియా కనుక్కొని పెయింట్ వేసాక ఏరియా ఇంటూ పర్ స్క్వేర్ మీటరా, పర్ స్క్వేర్ ఫీటా, అది ఇంటూ కాస్ట్ చేసేస్తే నీకు దాంట్లో వాల్యూ వచ్చేస్తే ఎంత అయిందని. సో అట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. జస్ట్ ఇట్స్ అండర్స్టాండింగ్ థింగ్. సో ఈ చాప్టర్లో ఇట్స్ అండర్స్టాండింగే చాలా ఉంటుంది. సో ఇక్కడ ఫార్ములాస్ ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి చాప్టర్లో ఇందులో ఫార్ములాస్ ఏముండవు మీకు. ఇట్స్ అ లాజికల్ థింకింగ్. ఇందులో అది థీరము, నువ్వు అలానే రాయాలి. ఆ థీరం బేస్డ్ క్వశ్చన్ వస్తుంది, అలానే చేసేసేయాలి. క్వాలిటీ ఈక్వేషన్లో ఫార్ములాస్ ఉంటాయి, ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్ ఫార్ములాస్ ఉంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఫార్ములాస్ ఉంటాయి, సర్ఫేస్ ఏరియా వాల్యూమ్లో ఫార్ములాస్ ఉంటాయి. ఇందులో కోఆర్డినేట్స్లో ఫార్ములాస్ ఒక 2 ఫార్ములాస్ ఏమో ఉంటాయి మిడ్ పాయింట్ కోసం అని చెప్పేసి. డిస్టెన్స్ ఫార్ములా ఒకటి, అదే రేషియోస్, డివైడింగ్ లైన్ అది ఉంటుంది. సో అది కూడా నువ్వు నేర్చుకోవాలి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో నీకు ఫార్ములాలు అంటే ఏముండవు, కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ అంటే 2 లైన్లు స్ట్రైట్గా వెళ్తున్నాయా తాకకుండా, లేకపోతే ఎక్కడైనా ఇంటర్సెక్ట్ అవుతున్నాయా, లేకపోతే ఒకదానిపైన ఒకటి ఉన్నాయా, ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్కి నువ్వు బేస్డ్ ఆన్ వాల్యూస్ని బట్టి, అక్కడ ఉన్న కోఫిషియన్స్ వాల్యూస్ని బట్టి నువ్వు అది కనుక్కోవాలి. ఓకే, సో నేను ఈ చాప్టర్స్ నీకు ఎగ్జామ్కి ఇంకో 5-10 డేస్ ఉంది కదా, ఈ చాప్టర్స్ మనం చేసేద్దాం. ఈ చాప్టర్స్ చేసేసి స్కోరింగ్ ఎలా రాదో చూద్దాం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దీస్ చాప్టర్స్, ఈ చాప్టర్స్ అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో ఇంక్లూడ్ చేయండి ఏంటంటే స్టాటిస్టిక్స్. ఓకే, స్టాటిస్టిక్స్ అనేది ఈజీ చాప్టర్, కానీ దాంట్లో కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ ఉంటాయి. లైక్
డేటా ఇస్తాడు, దాన్ని ఎఫ్ఐ ఇస్తాడు, ఎక్స్ఐ ఇస్తాడు, ఎఫ్ఐ ఎక్స్ఐ మల్టిప్లై చేస్తాం. సో స్టాటిస్టిక్స్ కూడా కావాలంటే మీరు చేయొచ్చు. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ఇందులో ఏదైనా వద్దు అనుకుంటే అది తీసేసి స్టాటిస్టిక్స్ చేయండి. ఆర్ ట్రిగ్నామెట్రీ 2 చాప్టర్స్ ఉంది. ట్రిగ్నామెట్రీ చాప్టర్ అనేది ఎంత ఇంపార్టెంట్ చాప్టర్ అంటే ఇందులో సర్ఫేస్ ఏరియా వాల్యూమ్స్ ఒకటి, ట్రిగ్నామెట్రీ ఒకటి, ఈ రెండు నేర్చుకున్న అరౌండ్ మీకు 30కి మీకు ఒక 10-15 మార్క్స్ ఎటుపో, సగం మార్క్స్ కూడా వచ్చేస్తాయి. కానీ ట్రిగ్నామెట్రీ అనేది ఒక ట్రికీ చాప్టర్. అది నేర్చుకోవడం ఈ టైంలో ఈ 10 డేస్లో కొంచెం కష్టంగానే ఉంటుంది. బట్ స్టిల్ ఇందులో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో చెప్తాను చూడు. ఇప్పుడు మనం బిల్డింగ్ మీద ఉన్నాం, పక్కన ఇంకో బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ని చూస్తే పక్కన బిల్డింగ్ ఎంత హైట్లో ఉంది అని చెప్పేసి ఇలా పైకి చూసే యాంగిల్ ఉంటుంది కదా, ఇలా హారిజాంటల్కి అలా యాంగిల్ ఉంటుంది కదా, ఆ యాంగిల్ ఇస్తాడు. ఆ కిందికి చూస్తున్నాం, ఇంత కుక్కనో ఏదో నడుస్తుంది, కిందికి చూస్తున్నాం గ్రౌండ్కి, ఆ యాంగిల్ ఎంత ఉందని చెప్తాడు. ఈ యాంగిల్ చెప్పేసి మొత్తం బిల్డింగ్ హైట్ ఎంత, ఆర్ నువ్వెంత హైట్లో ఉన్నావు, ఇట్లాంటి క్వశ్చన్స్ డే టు డే లైఫ్లో క్వశ్చన్స్ అడుగుతాడు. ఒక ప్లంబర్ ఉన్నాడు, పైకి ఎక్కాలి, పైనుంచి పైపులు వేయాలి. ఒక పెయింటర్ ఉన్నాడు, పైనుంచి ఇంత హైట్ ఉందా అని అడుగుతాడు. ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాడు? ఒక చెట్టు ఉంది, విరిగిపోయింది, కింద పడింది, ఆ విరిగిపోయిన పైన పార్ట్ కిందికి ఎంత దూరం పడింది, అక్కడ యాంగిల్స్ ఇవ్వడం, ఇలా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇలా చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉంటాయి. జస్ట్ కామన్ సెన్స్ వాడితే మీకు ఆ పేరులోనే, ఆ క్వశ్చన్లోనే సగం ఆన్సర్ దొరికిపోతుంది. సో అలాంటి చాప్టరే ఈ ట్రిగ్నామెట్రీ. బట్ ట్రిగ్నామెట్రీలో చాలా రేషియోస్ ఉంటాయి, సైన్, కాస్, టాన్, కాట్, వాటి రేషియోస్ ఉంటాయి, యాంగిల్స్ ఉంటాయి, యాంగిల్స్కి వాల్యూ ఉంటాయి. అవన్నీ నీకు తెలిసి ఉండాలి. అండ్ అది గుర్తుపెట్టుకోవడానికి కూడా నేను ఒక లాజిక్ చెప్తాను. అండ్ ఇట్స్ ఈజీ థింగ్. అంటే ఈజీ అంటే అది కూడా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అపార్ట్ ఫ్రమ్ ఇన్ని చాప్టర్స్ దీనికి వెళ్ళడం ఇంపార్టెంట్. ఎందుకంటే 8th 9th 2 చాప్టర్స్ మింగిల్ అయి ట్రిగ్నామెట్రీ పెట్టాడు. ట్రిగ్నామెట్రీ అనేది 10th క్లాస్ తర్వాతనే 10th క్లాస్ వరకే కాదు, 10th క్లాస్ తర్వాత కూడా చాలా సిచ్యువేషన్స్లో ట్రిగ్నామెట్రీ మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తాం. ఓకే, ట్రిగ్నామెట్రీ వచ్చిందనుకో నీకు అసలు ఇవన్నీ నీకు కేక్ వాక్, ఇవన్నీ నువ్వు అట్లా చేసేస్తావు. సో ట్రిగ్నామెట్రీ అనేది ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఎట్ లాస్ట్ చూద్దాం. అండ్ స్టాటిస్టిక్స్ కూడా ఇంపార్టెంట్, ఇక్కడ మెన్షన్ చేయలేదు, బట్ స్టాటిస్టిక్స్ ఆల్సో ఇంపార్టెంట్ చాప్టర్. ఓకే, ఈ రెండు పక్కన పెడితే ఈ చాప్టర్స్ మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం. మన టార్గెట్ 30 మార్క్స్, మన టార్గెట్ స్కోర్ చేయడానికి ఎలా. సో ఇప్పుడు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ చాప్టర్స్ అని చెప్పేసి చెప్పాను. ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తా. ఎగ్జామ్ అంటే ఇప్పుడు మనం జోక్ చేసుకుంటాం. ఇప్పుడు వాడేంట్రా 4 పెన్నులు తెచ్చుకున్నాడు, వాడేంట్రా స్కేల్ తెచ్చుకున్నాడు, వాడేంట్రా ఎరేజర్ పెన్ అన్నీ తెచ్చుకున్నాడు. ఇది కాదు. నీకేం కావాలి? రేపు ప్రొద్దున రిజల్ట్ వచ్చినాడు నువ్వు పాస్ కావాలి. నువ్వు పాస్ కావాలంటే నువ్వు ఏం చేస్తావో తెలియదు. వాడు పేపర్లా ఎట్లా రాస్తావు, ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఇస్తావు, నువ్వు ఎంతసేపు కూర్చుంటావు అని ఎవడు అడగాడు. నీ ఇంటి ముందట అంకులు వచ్చి నీకు ఎంత వచ్చాయి బాబు అని అడిగితే ఫెయిల్ అయ్యావు అంటే గలీజ్ ఉంటుంది. ఓకే, అరే మీ డాడీనో మమ్మీనో ఎవరిని అడిగాను అనుకో, ఫెయిల్ అయ్యావు అన్నావు అనుకో, ఏమో ఫెయిల్ అయ్యావా, గింత స్కూల్లో చదువుతున్నావు అంటారు, గిన్ని రోజుల నుంచి చదువుతున్నాడు. సో ఆ మాట రావద్దు ఫస్ట్. సో అది నువ్వు మనసులోకి వెళ్ళి తీసేసేయాలి. ఎక్స్పెక్ట్ చేయని పర్సన్ని కూడా నువ్వు ఇంప్రెస్ చేయాలి. సో ఫస్ట్ నీ దగ్గర ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ అంటే ఎగ్జామ్కి వెళ్తున్నావు అంటే నిన్ను వేరే నీ ఫ్రెండ్స్ ఎగ్జామ్ చేసినంత మాత్రాన నువ్వు అరే ఏంది రాబాయ్ నేనేంది స్కేల్ పట్టుకోవడం పెన్సిల్ ఏంది అంత అనుకోదు. నీకేం కావాలి? మార్క్స్ కావాలి. నీకేం కావాలో చూపించుకోవడం కావాలి. ఎవడు గుర్తుపెట్టుకోడు, మార్క్స్ వచ్చిందే గుర్తుపెట్టుకుంటాడు. నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను ఎగతాళి చేసే వాళ్ళు అందరూ ముందుకెళ్ళిపోతారు, నువ్వు ఆడనే ఉంటావు. ఓకే, రేపు ప్రొద్దున ఎగ్జామ్స్ అయిపోతాయా, 10th అయిపోద్దా? నేను చెప్తున్నా, నేను 10th చదివినా 10th అయిపోద్దా, ఇంటర్ వస్తుంది, ఇంటర్ అయిపోద్దా, ఏదో చేస్తావు డౌన్ ద లైన్ 10 years 15 years వరకు నీతో ఉన్న 10th స్టూడెంట్ 100 మంది ఉన్నారనుకో, 100 మందిలో ఎవడు ఉండడు. ఉంటే నీ క్లోజ్ ఫ్రెండ్స్ 5-10 members ఉంటారు కావచ్చు, అంతకు మించి ఉండరు. అది నువ్వు వాళ్ళతోటి 10 years లాంగ్ అయితే వాళ్ళు నీ లైఫ్ లాంగ్ ఉంటారు. ఓకే, 10th ఫ్రెండ్స్ ఆర్ గోల్డెన్ ఫ్రెండ్స్. అలా సో టాపిక్ డివేట్ అవ్వద్దు. సో నేను చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు ఒక మంచిగా పెన్స్ తీసుకెళ్ళు, ఓ పెన్సిల్ తీసుకెళ్ళు, స్కేల్ తీసుకెళ్ళు, ఎరేజర్, షార్ప్నర్, ఎవ్రీథింగ్ ఫర్ అన్ ఎగ్జామ్ నువ్వు తీసుకెళ్ళు. సో మనకు వచ్చింది ఏంట్రా బాబు అంటే, మనకు వచ్చినాయి చాలా తక్కువ చాప్టర్స్. ఓకే, ఈ నేర్చుకున్నాం బాగానే ఉంది, బట్ స్టిల్ మన కర్మగాలి ఇందులోకి వెళ్ళి మనకన్నా వచ్చేంత మార్క్స్, ఎక్స్పెక్ట్ చేసేంత మార్క్స్ క్వశ్చన్స్ రాలేదనుకో, నీ స్కిల్ చూపించాలి. ఇక్కడ నీ స్కిల్ ఏంటి? నువ్వు సరిగ్గా రాయడం. నీకు రైటింగ్ బాగాలేదు అంటావు, దానికి కూడా నేను సొల్యూషన్ చెప్తా. రైటింగ్ బాగాలేకపోతే ఏం చేయాలో కూడా చెప్తా. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది ఎలా ఉండాలంటే, పేపర్ చూసారే వీడు బాగా రాసాడు రా అన్నట్టు ఉండాలి. అందులోకి వెళ్ళి చెక్ చేయకముందుకు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు. అది చాలా వర్కౌట్ అవుతుంది. నువ్వు ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఇందులో ఇన్ని బిట్స్ ఉన్నాయిగా, నువ్వు ఇన్ని బిట్స్లో ఫస్ట్ బిట్ స్టార్ట్ చేయాలని రూల్ లేదు.
సెకండ్ బిట్టే స్టార్ట్ చేయాలని రూల్ లేదు, ఎక్కడ పేపర్లో మెన్షన్ చేయరు. బట్ నీకు వచ్చిన క్వశ్చన్ ఏందో చూడు, పేపర్ ఇవ్వగానే ఒక 10 minutes ఒక 15 minutes, మన టార్గెట్ ఏంటి 30+ రావడం. ఓకే, దానికోసం నువ్వు ట్రై చేయాల్సింది అంటే నువ్వు మొత్తం పేపర్ రాయాల్సిన అవసరం లేదు, అంటే అన్ని పర్ఫెక్ట్ రాయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ మన టార్గెట్ 30+, దెన్ అన్ని రాయడం స్టార్ట్ చేయాలి. సో ఇందులో నీకు వచ్చిన ఒక్క క్వశ్చన్ ఇంపార్టెంట్గా పర్ఫెక్ట్గా వచ్చి ఇంక ఇది చేస్తే నాకు మార్క్స్ తీయడం చెప్పే క్వశ్చన్ అది సెలెక్ట్ చేసుకో, ఆ బిట్ సెలెక్ట్ చేసుకో. సపోజ్ నాకు థర్డ్ బిట్ అలా అనిపించింది అనుకో, థర్డ్ బిట్లో ఫస్ట్ క్వశ్చన్ ఆర్ సెకండ్ క్వశ్చన్, సరే ఫస్ట్ అంటే బాగుంటుంది, సెకండ్ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఫస్ట్ క్వశ్చన్ నాకు రాలేదు, సెకండ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, థర్డ్ బిట్ అని పెట్టు, సెకండ్ క్వశ్చన్ అయ్యి సెకండ్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా చేయి. నువ్వు దేనికైనా డయాగ్రామ్ ఇంపార్టెంట్, ట్రయాంగిల్స్కి వస్తావా డయాగ్రామ్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కా దానికి డయాగ్రామ్ వేయొచ్చు, మీకు చెప్పరేమో కానీ డయాగ్రామ్ యూ షేప్లో ఉంటుంది, ఆర్ యూ షేప్ ఆర్ ఇన్వర్టెడ్ యూ షేప్లో ఉంటుంది, అది వేయొచ్చు డయాగ్రామ్, అది కూడా పక్కన పెట్టు. సపోజ్ ట్రయాంగిల్స్ ఏరియాస్ రిలేటెడ్ సర్కిల్ అయితే డయాగ్రామ్ పక్క, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అయితే డయాగ్రామ్ పక్క, కోఆర్డినేట్ జామెట్రీ అయితే కోఆర్డినేట్స్ మార్క్ చేసినట్టు పక్కా ఉండాలి. అండ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అయితే డయాగ్రామ్ అంత పెద్దగా అవసరం లేదు. అండ్ ట్రిగ్నోమెట్రీ అయితే ఇఫ్ ఇట్ ఈస్ ట్రిగ్నోమెట్రీ, నువ్వు ఆ యాంగిల్స్ తీసుకున్నప్పుడు సైన్ కాస్ తీసుకున్నప్పుడు డయాగ్రామ్ పక్కా. సో డయాగ్రామ్ అనేది ఇంపార్టెంట్. డయాగ్రామ్ కావాల్సింది స్కేల్ పెన్సిల్, ఇష్టం ఉన్నట్టు రఫ్ తోటి గీస్తా అంటే నీకు మార్క్స్ రావు, ఎందుకంటే మనకు వచ్చేటే 30+ తెచ్చుకుందామని చూస్తున్నాం, అర్థమైందా? సో నీకు డయాగ్రామ్ సరిగ్గా వేయాలి, డయాగ్రామ్ వేసినావంటే ఆ డయాగ్రామ్లోనే సగం ఆన్సర్ వాడిని గడబడాలి, అరే వీడికి వచ్చిరా బాబు అన్నట్టు ఉండాలి. సో నీ ఈ బిట్లో నేను చెప్పే ఈ బిట్లో సెకండ్ క్వశ్చన్ చేస్తున్నావు. ఇప్పుడు నువ్వు సెకండ్ క్వశ్చన్లో నీకు ఫస్ట్ డయాగ్రామ్ ఉందో లేదో తెలియాలి, నువ్వు డిసైడ్ చేయగలగాలి డయాగ్రామ్ ఎలా ఉందా అని. సో డయాగ్రామ్లో అయిపోగానే ఫస్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటాని నువ్వు పర్ఫెక్ట్గా రాయగలగాలి. క్వశ్చన్ అర్థం చేసుకున్నావా, పక్కా మార్క్స్ వస్తాయని అనుకుంటున్నావా, అందులో గివెన్ ఉండాలి. గివెన్ పార్ట్ అని ఇంపార్టెంట్. గివెన్ అంటే ఏంటి, వాడిచ్చిందే మనం రాస్తున్నాం. గివెన్ రాసినప్పుడు దాంట్లో గివెన్లో ఏం పెడతావు, వాడు ఇచ్చిన డేటానే పెడతావు. అంటే లెంత్ ఇచ్చాడు అనుకో, విడ్త్ ఇచ్చాడు అనుకో, హైట్ ఇచ్చాడు అనుకో, లెంత్ గిడ్త్ హైట్ ఏమేమి ఇచ్చాడో అదే రాయు, మొత్తం రాయి గివెన్ పార్ట్. గివెన్ పార్ట్ రాసావా 3 మార్క్స్లో నీకు హాఫ్ మార్క్ ఎటు పోదు, హాఫ్ మార్క్ ఆర్ 1 మార్క్ సమ్ టైమ్స్ ఇంప్రెస్ అయితే విత్ డయాగ్రామ్ ఎటు పోదు, నీకు వచ్చేస్తుంది. సో నువ్వు గివెన్ పార్ట్ రాయి. దాని తర్వాత ఇది అయిపోయినాక రిక్వైర్డ్ టు ప్రూవ్ ఉంటుంది. ఆ రిక్వైర్డ్ టు ప్రూవ్ ఆర్ రిక్వైర్డ్ అని పెట్టి హెడ్డింగ్ పక్కన సపోజ్ వాల్యూమ్ అడిగాడు అనుకో, లెంత్ అడిగాడు అనుకో, సపోజ్ ఏరియా అడిగాడు అనుకో, రిక్వైర్డ్ అని చెప్పేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ సిలిండర్, అలా ఒక లైన్ రాయి. ఓకే, నువ్వు రిక్వైర్డ్ రాసావనుకో నువ్వు ఆల్రెడీ వాడి ఇంప్రెషన్ కొట్టేస్తావు, ఎందుకంటే యు నో హౌ టు రైట్. గివెన్ రాసావు, రిక్వైర్డ్ రాసావు, అండ్ బిఫోర్ దట్ నువ్వు ఎగ్జామ్ రాసే ముందే, ఎగ్జామ్ స్టార్ట్ చేసే ముందే ఫస్ట్ ఆన్సర్ షీట్ నీకు ఇవ్వగానే నువ్వు డబుల్ రోల్ ఉంటే దాన్ని ఒక సైడే ఉంటుంది, ఇట్లా పైకి ఉండి లైక్ ఇలా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది కావచ్చు నాకు తెలిసి పేపర్. ఓకే, అలా ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే ఈ సైడ్ కూడా కొట్టేసుకోవాలి. అది ఏం చేస్తుంది అంటే ఇలా నువ్వు చేయడం వల్ల నీకు నీ పేపర్ని హైలైట్ చేస్తుంది, నీ పేపర్ని ఇంప్రెస్గా చూస్తుంది. నీకు రైటింగ్ బాగాలేదో ఎలా చేయాలో చెప్తా. మనకు వచ్చినవి ఏంటి, ఈ రైటింగ్ స్కిల్స్, వీటితోటి నువ్వు ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సో పేపర్ ఇలా పెట్టుకోవాలి, పేపర్ బౌండరీస్ సరిగ్గా వేసుకోవాలి. ఓకే, అండ్ దీంట్లో గివెన్ పార్ట్ రాయాలి, రిక్వైర్డ్ పార్ట్ రాయాలి, అండ్ మధ్యలో ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో ఫార్ములాస్ రాయి. ప్రతి ఒక్క ఫార్ములాస్కి డబ్బా కొట్టు. నీకు వచ్చిందే ఫార్ములా డబ్బా కొట్టు, ఎందుకంటే క్యాలిక్యులేషన్లో మిస్టేక్ అవుతుండొచ్చు. సో నువ్వు డబ్బా కొట్టు, ప్రతి ఒక్క దానికి ఇలా డబ్బా కొట్టు. నీ దగ్గర 2 పెన్లు నేను చెప్పాను, డబ్బా కొట్టు, ఒక పెన్ తోటి ఒకటి, లేకపోతే అట్లీస్ట్ పెన్ తోటి కొట్టొద్దు అనుకుంటే, నీకు అనిపిస్తాయి మీ స్కూల్ టీచర్ చెప్తే నీకు కాన్ఫిడెన్స్ లేకుంటే పెన్సిల్ తోటి కొట్టు, పెన్సిల్ తోటి ఒక డబ్బా కొట్టు ఫార్ములాకి. డయాగ్రామ్ పక్కనే రైట్ సైడ్ అయ్యు, సో దట్ నీకు ఒక పేపర్ ఇప్పుడు నీకు ఇమాజిన్ చేస్తాను చూడు. ఇప్పుడు సపోజ్ ఇది పేపర్ అనుకో. ఓకే, నీకు డబుల్ రూల్స్ పెట్టాను. ఓకే, ఇక్కడ బిట్ నెంబర్ అవంతా వేస్తావు, ఇట్ సైడ్ డయాగ్రామ్ ఉండాలి, ఇక్కడ డయాగ్రామ్ ఉండాలి, గివెన్ ఉండాలి, రిక్వైర్డ్ ఉండాలి. ఇక్కడ నుంచి ఫార్ములాస్ ప్రతి ఒక్కటి డబ్బా కొట్టాలి. ఫార్ములాస్ వేసావంటే డబ్బా కొట్టు, ఫార్ములాలో ఉన్న వాల్యూ వేసావు అంటే డబ్బా కొట్టు. ఫార్ములా అంతా సాల్వ్ చేస్తావు. హిన్స్ ప్రూవ్డ్ అని లాస్ట్కి ఆర్ వాల్యూ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ది సిలిండర్ సంథింగ్ ఏదో ఉందనుకో, అక్కడ లాస్ట్ లైన్ రాసేప్పుడు దేర్ఫోర్ అని లాస్ట్ లైన్ నీట్గా రాయి. అయినా కానీ నీకు 3 మార్క్స్ క్వశ్చన్ మిస్టేక్ అయినా కానీ, నీకు 3 మార్క్స్ క్వశ్చన్ కదా, క్యాల్కులేషన్ మిస్టేక్ పోయింది, నువ్వు చేసావు, 2.5 మార్క్స్ ఎటు పోవు. నీకు చెప్తున్నా కదా 2.5 మార్క్స్ పక్కా వస్తాయి. సో అలా ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసావు నువ్వు, ఇంపార్టెంట్గా నీకు కాన్ఫిడెన్స్ ఉన్న క్వశ్చన్ స్టార్ట్ చేసావు. నెక్స్ట్ అదే బిట్లో నువ్వు సెకండ్ క్వశ్చన్ రాసావు కదా, ఈసారి ఫస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకో, ఫస్ట్ క్వశ్చన్ రాయి. కొంచెం తక్కువ, సెకండ్ క్వశ్చన్ బాగా పర్ఫెక్ట్గా వచ్చి కాబట్టి సెకండ్ క్వశ్చన్ రాసావు. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇంకొంచెం వచ్చి అనుకో, సో ఫస్ట్ క్వశ్చన్ రాయి. లేదు నీకు రాదు అని అన్నావు అనుకో,
థర్డ్ క్వశ్చన్కి వెళ్ళు, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్ళు, ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్ళు. నీకు వచ్చిన క్వశ్చన్ థర్డ్ తర్వాత రాయి. ఓకే, నీకు వస్తేనే రాయు. ఓకే, దాని తర్వాత ఈ బిట్ అయిపోయింది. నెక్స్ట్ ఏ బిట్కి వెళ్తావు, ఆ బిట్కి వెళ్ళు. ఆ బిట్లో కూడా సేమ్ అలానే రాయి. అలానే అన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయి. వచ్చిన క్వశ్చన్సే రాయి, రానివి ముట్టకు. ఇప్పుడే రానివి ముట్టినవు అనుకో, రానిది ఏదో చేసావు అనుకో, ఏదో జిమిక్ చేసి రాద్దాం, మన ఫార్ములాలు వేద్దాం, చిప్పేద్దాం, ఇప్పేద్దాం అంటే కలదు. ఎవడో చూపిస్తాడు, చూపించుడు వెనక సిరి, చూపించేటాడు ఎవ్వడు ఫస్ట్ 1 అవర్లో ఫస్ట్ 15 నిమిషాల్లో చూపిరా అంటే గోకడు. ఎందుకంటే టీచర్స్ అప్పుడే స్ట్రిక్ట్గా ఉంటారు, స్క్వాడ్స్ వస్తుంటారు, పేపర్స్ తిప్పుతుంటారు. చాలా ఇంపార్టెంట్ ఆ టైంలో నువ్వు రిస్క్ చేయొద్దు, అసలు ఎవరిని అడగకు. నీకు వచ్చిన టాలెంట్ తోటి 30 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయి, అది నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన థింగ్. సో థర్డ్ బిట్ అయిపోయింది, ఫోర్త్ బిట్, ఫిఫ్త్ బిట్ అన్నీ రాసేసావు. అండ్ నా సజెషన్ ఏంటంటే ఈ ఫస్ట్ బిట్ ఉంది చూడు, దీనికి ఎక్కువ టైం వేస్ట్ చేయకు. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్ ఒకటి, దానికి కూడా నువ్వు క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది, దానికి కూడా పెన్ను పేపర్ పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి నువ్వు ఆ క్వశ్చన్స్కి టైం వేస్ట్ చేయొద్దు. కాబట్టి ఈ ఫస్ట్ బిట్ ఇవన్నిట్లలో కాన్ఫిడెంట్గా ఉన్నవన్నీ రాసాక ఇది స్టార్ట్ చేయి. ఇందులో నీకు వచ్చిన ఆప్షన్స్ అన్నీ పెట్టు, నీకు రానివి వదిలిపెట్టు, ఇప్పుడే పెట్టకు. రానివి ఇప్పుడే గబగబా ఒక ఆప్షన్ పెట్టమన్నా కదా అని పెట్టేయకు. ఒక ఆప్షనే పెట్టాలి వీటికి, ఆ ఆప్షన్ పెట్టకు, ఇప్పుడే పెట్టకు. సో ఫోర్త్, థర్డ్, సెకండ్ బిట్ అయిపోయినాయి. ఇందులో నువ్వు అది రాసావు, నీకు వచ్చిన చేసావు. ఇప్పుడు ఏం చేయాలరా బాబు అంటావు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే సెకండ్ ఉందా, ఈ సెకండ్ బిట్ మళ్ళీ పెట్టు. సెకండ్ బిట్లో నీకు వచ్చినాయి మనం అనుకున్నాయి టూ క్వశ్చన్స్ రాసేసి ఉండాలి ఈ టైంకి నువ్వు. నెక్స్ట్ ఇంకెన్ని ఉన్నాయి, 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 3 క్వశ్చన్స్ స్టార్ట్ చేయి. థర్డ్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ స్టార్ట్ చేయి. ఆ క్వశ్చన్కి నీకు ఏది వస్తే అది రాయి. నీకు ఏది వస్తే వచ్చిన క్వశ్చన్లో గివెన్ డేటా ఉంటే గివెన్ డేటా రాయి. నీకు క్వశ్చన్ని 4 సార్లు ఎలా అర్థం చేసుకుని 4 సార్లు చదువు. నీకు టైం ఉంది, నువ్వు పర్ఫెక్ట్గా, నువ్వు 80 కొట్టాలని ప్లాన్ లేదు నీకు. ఓకే, 30+ రావాలి. సో నీ క్వశ్చన్ హెడ్డింగ్ వేసి నీట్గా వచ్చిన వరకే రాయి. ఓకే, సో అలా సెకండ్ రౌండ్లో నువ్వేం చేస్తావంటే మళ్ళీ సెకండ్, థర్డ్, ఫోర్త్లో, ఫిఫ్త్లో నీకు వచ్చినది ఆ బిట్ నెంబర్ వేస్తావు, క్వశ్చన్ నీకు వచ్చినది రాస్తావు. అండ్ థర్డ్ రౌండ్లో ఏం చేస్తావంటే ఇప్పుడు ఈ ఫిఫ్త్ ఉందనుకో, ఫిఫ్త్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. నువ్వు ఫస్ట్ క్వశ్చన్ రాసేసావు, సెకండ్ టైం నీకు కొంచెం తెలుసు కాబట్టి సెకండ్ క్వశ్చన్ రాసేసావు. అండ్ థర్డ్ కేస్ స్టడీ వచ్చేసి నీకు ఏం అర్థం కాలేదు, కానీ నువ్వు ఏదో రాయాలనుకుంటున్నావు, నీకు మార్క్స్ రావాలి, నీ టార్గెట్ ఎట్లా అంటే క్వశ్చన్ స్టార్ట్ చేస్తావు. ఇంత పెద్ద పారాగ్రాఫ్లో నీకు అట్లీస్ట్ ఒక 3-4 ప్లేసెస్లో నంబర్స్ ఉంటాయి, 2 ప్లేసెస్లో నంబర్స్ ఉంటాయి. ఓకే, ఆ నంబర్స్ ఏంటని క్లియర్గా చెప్తాను. ముందు సెంటెన్స్ చదివి ఆ లైన్ ఆఫ్ వర్డ్స్, ఆ లైన్ ఆఫ్ పారాగ్రాఫ్లో ఆ లైన్లో హైలైట్ చేసుకొని ఆ లైన్స్ తీసి క్వశ్చన్లో హెడ్డింగ్ వేసి గివెన్ పెట్టేసి అవి రాయు. గివెన్ పార్ట్ నీకు ఇప్పుడు సపోజ్ ఇది సర్ఫేస్ ఏరియా రిలేటెడ్ అనుకో, సిలిండర్ అని మెన్షన్ చేసింది అనుకో, సిలిండర్ రిలేటెడ్ ఏరియా రాయు. ఫార్ములాస్, ఏరియాకి 2 ఫార్ములాస్ ఉంటాయి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, రోలర్ సర్ఫేస్, అవి 2 రాసేసాయి. వాల్యూమ్ రిలేటెడ్ ఫార్ములా రాసేసి జస్ట్ ఫార్ములాస్ రాయి. నీకు ఏమీ రానప్పుడు ఓకే ఫార్ములాస్ రాయి. నెక్స్ట్ వాడు ఇచ్చినది గివెన్లో రాయు. ఓకే, రిక్వైర్డ్లో వాడు ఏం అడుగుతున్నాడో రాయి. ఆర్ 3 క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో, నార్మల్గా 3 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి వాల్యూమ్ అడిగాడు అనుకో, నీకు వాల్యూమ్ ఫార్ములా తెలియదు అనుకో, నీకు వచ్చిన సిలిండర్ వాల్యూమ్ ఫార్ములా వేయు. ఓకే, అందులో నీకు వచ్చిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయు. నువ్వు మొత్తానికి ఇది ఫిల్ చేయి. సో ఇలా నువ్వు అన్ని క్వశ్చన్స్ చేసేసాయి. అండ్ దీనికి ప్లేస్ వదిలిపెట్టుకో. 20 క్వశ్చన్స్కి అన్ని ఆప్షన్స్ కాబట్టి 20 ప్లేసెస్ వదిలిపెట్టుకో. అండ్ ఎట్ ద ఎండింగ్ టైం వచ్చేసరికి నీ దగ్గర ఈ 20 క్వశ్చన్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ క్వశ్చన్స్ రాస్తావు. నేను ఇంకోటి చెప్తున్నాను, నువ్వు ఒక క్వశ్చన్ రాస్తావు, ఇందులో క్వశ్చన్ రాస్తావు. క్వశ్చన్కి మధ్యలో ఇట్లా డబుల్ లైన్ ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేస్తుంటే డబుల్ లైన్ ఇంపార్టెంట్. డబుల్ లైన్ వల్ల ఏం చేస్తుంది అంటే అది నీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఈ క్వశ్చన్ పేపర్ రాస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ కూడా కొట్టేయకు. ఇట్లా స్ట్రైక్ ఆఫ్ చేసి ఇట్లా పిచ్చి బబుల్ గమ్స్ లెక్క గీతలు గీసినావు అనుకో, అది ఎంత బ్యాడ్ అంటే ఇప్పుడు నీ ఫేస్ మీద మరకైంది అనుకో, ఎవడో చూస్తాడు ఆ కురుపునే చూస్తాడు, నీకు చిన్న పింపుల్ అవుతుంది. ఆ పింపుల్ ఎందుకైంది, ఏమైంది అని అంటారు. ఫ్యాక్ట్ రోజు చూస్తావు. సో ఇట్స్ ఎ జనరల్ థింగ్. నువ్వు రేపు పేపర్లో రాసినప్పుడు కూడా ఏం చేస్తావు అంటే కొట్టేయడం కానీ, స్ట్రైక్ అప్ చేయడం కానీ, అక్కడ ఏదో బిట్ నెంబర్ వేస్తే కన్ఫ్యూజన్ అలా చేయకు. నువ్వు ఒక క్లారిటీ తోటి ఉన్నావు, ఏంటి నువ్వు పక్కా ప్రూవ్ చేసుకోవాలని, అదే క్లారిటీ తోటి నువ్వు ఆల్రెడీ ఒక సెట్ ఆఫ్ చాప్టర్స్ ప్రిపేర్ అయినావు, దాంట్లోకి వెళ్ళి పక్కా క్వశ్చన్ చేయాలని ప్రిపేర్ అయినావు. సో అలానే కాన్ఫిడెంట్గా వెళ్ళు. ఎవడు ఏం చెప్పినా ఈయనకు, ఎవడో 10 అడిషనల్ షీట్లు తీసుకున్నాడు టెన్షన్ పడకు, ఎవడో ఎగ్జామ్ అర్ధ గంటలు అవడగొట్టి వేయండి టెన్షన్ పడకు. నీకు వచ్చింది నువ్వు రాయి, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎవడు అడగడు. ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ పేపర్ రోజు రిజల్ట్ వచ్చిన రోజు నీకు ఎవడు మెన్షన్ చేయడు, నేను ½ అన్ అవర్లో ఎగ్జామ్ రాసిండి ఈ పర్సన్ 100 మార్కులు ఎక్కువ ఇస్తున్నా. ఇదేం ఉండదు. 3 గంటల 2 గంటల టైం ఇచ్చాడా, ఎంతసేపు రాసావు, నీకు పేపర్ ఇచ్చే టైంకి నీ దగ్గర ఎంత స్కోర్ చేసావు, కెపాబిలిటీ ఉందనే చూస్తారు లాస్ట్కి.
చెప్తున్నా కదా, మీ ఇంటి పక్కన అంకులో ఏంటో నీకు చెయ్యి ఇరిపోయిందట కదా, ఎగ్జామ్ ఎలా రాసాం ఏమన్నాడు, ఎన్ని వచ్చాయి అని అడుగుతాడు. నీకు ఫీవర్ వచ్చిందంట కదా ఎగ్జామ్స్ టైంలో, ఎంత వచ్చాయి, ఏం చేసావు బాబు, అయ్యో వదిలిపెట్టు అని అన్నాడు. నీకు ఎంత వచ్చాయి అంటాడు. ఫీవర్ వచ్చిందా పట్టించుకోడు, నీకు హెల్త్ బాగాలేదా పట్టించుకోడు, నీకు ఏమైంది పట్టించుకోడు. సో నువ్వు రాసేది పర్ఫెక్ట్గా ఉండాలి. సో జస్ట్ 10 డేస్లో 5 to 10 డేస్లో ఎలా రాయాలో చెప్తున్నాను. సో ఇలా ప్రతి ఒక్క టాపిక్ నువ్వు టచ్ చేసిన టాపిక్ నుంచి ఇలా అటెంప్ట్ చేయి. అండ్ పేపర్ ప్రజెంటేషన్ ఈజ్ ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా, స్ట్రైక్ ఆఫ్స్ ఒకటి చేయి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం రాసే హ్యాండ్ రైటింగ్ కొంతమందిది అంతే అనొద్దు, కాకులు ఇలా పొడిచినట్టు అది ఇట్లా పిచ్చిగా ఉంటుంది. అంటే వాళ్ళ రైటింగ్ ఇంకొకరికి అర్థం కాదు, వాళ్ళకి అర్థమవుతుంది. సో వాళ్ళకు ట్రిప్ ఏం చెప్తానంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక టిప్ చెప్తాను చూడు. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉందనుకో, నేను ఏబిసిడి రాస్తాను ఫర్ ద టైం బీయింగ్. ఏబిసిడి రాసినప్పుడు ఏ ఇలా పెట్టి బి ఇలా పెట్టినప్పుడు ఇది నువ్వు రెఫరెన్స్గా చెప్పేది ఏంటంటే రిఫరెన్స్. సో ఇలా ఒకటే సైజులో వచ్చేలాగా చూసుకో. ఓకే, అంటే జీ లాంటి థింగ్స్ ఉన్నాయి అనుకో, కిందికి వెళ్ళేలాగా చూసుకో. ఐ లాంటివి ఉన్నాయి అనుకో, ఇలా వచ్చేటట్టు చూసుకో. అలా నీకు వీలైనంత వరకు ఒకటే హైట్లో, మధ్యలో నేను ఒకటే హైట్లో వచ్చేటట్టు చూసుకో. నీ రైటింగ్ ఆటోమేటిక్గా నీకే చేంజ్ అనిపిస్తుంది. అండ్ మనం రాసేది తక్కువ మార్క్స్కి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి కాబట్టి, తక్కువ మార్క్స్కి రాస్తున్నాం, ఎక్కువ మార్క్స్ రావాలనుకుంటున్నాం కాబట్టి, అంత 100% చేయలేదు కాబట్టి, మన ఫస్ట్ పేజ్లో రైటింగ్ ఎలా ఉంటుందో లాస్ట్ పేజ్ కూడా వరకు రైటింగ్ అలానే నీట్గా ఉండేలాగా చూసుకోవాలి. ఓకే, నువ్వు ఈ స్టెప్స్ అన్ని ఫాలోగా నీకు ఎందుకు పాస్ కావు, ఎందుకు స్కోర్ రాదో నేను చూస్తాను. ఓకే, ఎవరైనా టాపర్స్ చూస్తే ఈ వీడియో వాళ్ళకేం చెప్తానంటే, ఇవన్నీ టిప్స్ మీకు కూడా పనిచేస్తాయి. అంటే లైన్స్ కొట్టడం కానీ, నీట్గా రాయడం కానీ మీకు చాలా ఎక్స్ట్రా బోనస్ యాక్చువల్లీ. ఎందుకంటే మీరు చాలా పర్ఫెక్ట్గా రాస్తారు. ఓకే, అలాంటి వాళ్ళకి లైన్స్ కొట్టడం ఇవన్నీ పెద్ద ఇంపార్టెంట్ అనిపించచ్చు. బట్ అలా ఇస్తే ఏమవుతుందంటే, ఒకానొక ప్లేస్లో మీకు ఒక దగ్గర చిన్న మిస్టేక్ పైన కానీ ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే, ఆ కరెక్షన్ చేసే పర్సన్, సరే ఇంత బాగా రాశాడు, ఇంత ప్రజెంటేషన్ ఉందని చెప్పేసి ఒక ½ మార్క్ అక్కడ వేసినా ఇంకో దగ్గర చూడడు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మనము అన్నం తింటున్నాం, ఫస్ట్ బుక్కలో టేస్ట్ చేస్తాం, మళ్ళీ లాస్ట్కి అయిపోయేటప్పుడు టేస్ట్ అది మనకు తెలుస్తున్నా కానీ మనము అది అంటే అంత దాని మీద ఫోకస్ పెట్టాం. ఫస్ట్ ముద్దలో ఎలా ఉంది అని చెప్పేసి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం, కానీ లాస్ట్ ముద్దలో తింటుంటాం. ఓకే, అలా ఉంటుందంట. సో బేసిక్గా ఏంటంటే మన మైండ్లో ఆ ఇంటెన్షన్ ఫిక్స్ చేసుకోవాలి. సో అలా ఎగ్జామినర్కి మనం ఇంటెన్షన్ ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ టూ పేజెస్ నువ్వు అలానే రాయి. ఓకే, అలా రాయి. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇలా రాసావు. అసలు ఈ ఎగ్జామ్లో క్వశ్చన్స్ స్టార్ట్ చేసే ఒక ప్లానింగ్ ఉంటుంది. సో ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక ప్లాన్ తోటి రాయాలి. అంటే ఎలా ప్లాన్ అంటే ఏంటి, మ్యాజిక్ చేయట్లేదు, నేను చెప్తాను చూడు. ఇప్పుడు సపోజ్ సర్ఫేస్ ఏరియాస్ వాల్యూమ్స్ నుంచి నీకు ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చింది. 4 మార్క్స్ క్వశ్చన్ అంటే 4 మార్క్స్ లానే రాయాలి. 4 మార్క్స్కి 4 లైన్ రాస్తా అంటే మార్క్స్ ఎవడు ఇయ్యడు. ఓకే, నువ్వు ప్రాపర్ గివెన్ అవన్నీ రాసావు, నీకు వచ్చు, అయినా కానీ నువ్వు 4 లైన్లనే రాస్తా అంటే ఎవడు ఇయ్యడు. వాడికి ఏం ఇంటెన్షన్ క్రియేట్ చేయాలంటే మైండ్లో, వాడు అన్ని ఫార్ములాస్ వాడాడు, వాడు గివెన్ రాశాడు, రిక్వైర్డ్ రాశాడు, లాస్ట్ స్టేట్మెంట్ రాశాడు, ఫార్ములాస్ హైలైట్ చేశాడు, డయాగ్రామ్ టు డయాగ్రామ్ వేశాడు, అవన్నీ బాగానే ఉన్నాయి. ఇంకొక పాయింట్ మిస్ చేసాం. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇలా ఉందనుకో మీ బుక్లెట్ మోస్ట్లీ బుక్లెట్. సో ఇది ఇలా ఫోల్డ్ చేసుకున్నాను అనుకో. ఓకే, ఇది ఫస్ట్ పేజ్, ఇది సెకండ్ పేజ్, ఇది ఫస్ట్ పేజ్ దీనికి ముందర ఉంటుంది. ఫస్ట్ పేజ్ అయిపోయింది, ఇది సెకండ్ పేజ్కి వచ్చావు. సో సెకండ్ థర్డ్ పేజ్లో రాసేటప్పుడు ఎలా ఉండాలంటే నీది ప్లానింగ్, నువ్వు ఇక్కడ క్వశ్చన్ స్టార్ట్ చేసావు అనుకో, ఒక క్వశ్చన్. సో ఈ పేజ్ అంతా ఫిల్ చేసి ఇక్కడ దాకా రాయి. జస్ట్ హింట్స్ ప్రూవ్డ్ అండ్ దాన్ని అబౌవ్ 2 లైన్స్ ఇక్కడ వేసేసాయి. ఓకే, నీకు ఇంత పెద్దగా రాదు అనుకుంటే డయాగ్రామ్ సైడ్కి బదులు మిడిల్లో అయ్యు. నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఎగ్జామినర్కి ఇంటెన్షన్ నెక్స్ట్ పేజ్ దగ్గర రాశాడరా, వీడు పెద్దగా రాశాడరా అని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ చేస్తున్నావు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్ ఉంది చూడు, అది చాలా ఇంపార్టెంట్, అది సెట్ చేస్తున్నావు. సో దీనివల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడికి అయిపోద్ది ఒక క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో 4 మార్క్స్ క్వశ్చన్ రాసావు, ఇక్కడ స్టార్ట్ చేసావు అనుకో, నెక్స్ట్ క్వశ్చన్ ఇందులో పట్టదు కాబట్టి నెక్స్ట్ పేజ్కి వెళ్తావు. సో ఎగ్జామినర్కి పేజ్ తిప్పినట్టు ఉంటుంది, ఒక్క క్వశ్చనే కరెక్ట్ చేస్తాడు ఒక పేజ్ తిప్పేలోపు. అప్పుడు బాగా రాశాడు, ఎక్కువ రాశాడు అన్న ఫీల్ వస్తుంది. సో అప్పుడు నీకు మార్క్స్ పడతాయి. సో అలాంటి టైంలో ఇంపార్టెంట్ అది. సో అలా రాయాలి. అంటే మరి 2 మార్క్స్కి ఈ పేజ్ నిండా రాస్తా, ఇది కాదు మ్యాటర్. సో 2 మార్క్స్కి ఇట్ షుడ్ బి హాఫ్ పేజ్ ఆర్ బిలో హాఫ్ పేజ్, ఇట్స్ ఫైన్. కానీ 4 మార్క్స్ క్వశ్చన్ రాస్తున్నాను నువ్వు, 4 మార్క్స్ ఇస్ నాట్ ఎ జోక్. 4 మార్క్స్ రాస్తున్నావు, 4 మార్క్స్ రాస్తున్నావు అంటే చాలా పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా రాయాలి. కాబట్టి అట్లీస్ట్ దాన్ని 1.5 పేజ్ వరకు డ్రాగ్ చేయగలగాలి.
ట్రాక్ చేయడం, ఫార్ములా వేయాలి, ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం. నేను చెప్పిన వ్యాలిడ్ పాయింట్స్ తోటే వ్యాలిడ్గా రాయి, నీకు మార్క్స్ పక్కా పడతాయి. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో బేసిక్గా పేపర్ ఎలా రాయాలో చెప్పాను, ఎలా చేయాలో చెప్పాను. నువ్వు స్కేలు పెన్సిల్ తీసుకుపోయింది ఎవడో అడగడు, అన్నీ తీసుకెళ్ళు, పర్ఫెక్ట్గా రాయి. ఎట్ ద ఎండ్ ఎంత వచ్చింది అని మాకు ఇంపార్టెంట్. సో ఈ టిప్స్ మ్యాథ్స్ వరకు కాదు, అన్ని సబ్జెక్ట్స్ కూడా చేస్తాయి. సో ఇది సిబిఎస్ఈ సిలబస్ అని చెప్పాను. సో ఒక్కొక్క చాప్టర్లో ఏమేం చేయాలని చెప్పాను. సో ఇన్ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. రియల్ నెంబర్స్లో ఎలా ఒక్క కాన్సెప్ట్ అని చెప్పాను కదా, ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది, ఇందులో ఏ కాన్సెప్ట్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తుంటా. ప్లీజ్ గో అండ్ వాచ్. మీరు పక్కా స్కోర్ చేస్తారు. అండ్ ట్రిగ్నామెట్రీ కూడా ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. సో దీని గురించి డిస్కస్ చేస్తాను. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ. మీరు ఇది చూసినప్పుడు వేరే సబ్జెక్ట్స్ కూడా కవర్ చేయడానికి. ఓకే, సో దట్స్ ఇట్. ఇది సిబిఎస్ఈ వాళ్ళకి ఇలాంటి సిలబస్ ఉంది. ఎస్ఎస్సి వాళ్ళకి కూడా వేరే ప్యాటర్న్స్ ఉంటాయి, వాళ్ళకు కూడా సేమ్ థింగ్స్. ఇది ఎలా అంటే సిబిఎస్ఈ ఎస్ఎస్సి ఎలాంటి టైప్ అంటే నువ్వు చదివేది సేమ్, మ్యాథ్స్ సేమ్, కాకపోతే డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది, డిఫరెంట్ నేమ్ ఆఫ్ చాప్టర్స్, డిఫరెంట్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది. బట్ వాళ్ళకు కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అవి కూడా. బట్ బిఫోర్ దట్ ఈ ఎగ్జామ్ టిప్స్ అనేవి ఇంపార్టెంట్ ఈ సిబిఎస్ఈ వాళ్ళకి. ఎస్ఎస్సి వాళ్ళకు కూడా ఎలా స్కోర్ చేయాలని చెప్పేసి అది కూడా చెప్తా, నెక్స్ట్ వీడియోస్లో చెప్తా. ఓకే, సో ఎక్కువ టైం లేదు, జస్ట్ స్టార్ట్ ఫోకసింగ్. వన్ డే బ్యాట్స్మెన్ అంటారు కదా, ఒక్కటిసారి వచ్చి హిట్ T20 ఆడినట్టు అలా ఆడి అలా గెలిచేసి పోయినట్టు అలా వచ్చామా. ఇన్ని రోజులు అంటే ఓకే, ఇన్ని రోజులు టైం వేస్ట్ చేసామా, ఏదైంది, పేరెంట్స్ తిట్టారా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసావా, అది పక్కన పెట్టు. ఇప్పుడు ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీకు ఎంత ఇంపార్టెన్స్ అంటే నువ్వు ఈ టైంలో స్కోర్ చేయగలగాలి. ఈ టైంలో స్కోర్ ఎలా చేయగలగాలంటే అలా వీడేంట్రా ఇలా స్కోర్ చేశాడు అని షాక్ అవ్వాలి. టార్గెట్ నీ దగ్గర ఉంటే డెఫినెట్గా నువ్వు పక్కా. నేను చెప్పిన 30 కాదు, నీకు ఇంకోటి చెప్పాలా, ఇవన్నీ ప్రిపేర్ అయ్యావనుకో 30 కాదు 35-40 మార్క్స్ ఈజీగా, 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. 40 మార్క్స్ 80లో 40 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇది నా గ్యారంటీ. సో ఈ 6 ఇలా ఎలా చేయాలో ప్రతి ఒక్కటి చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. బాయ్.